నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కడా కనిపించని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ ఎట్టకేలకు బయటకొచ్చాడు. గతంలో 2 సార్లు ఆయనకు సంబంధించి ఆడియోని రిలీజ్ చేసింది ఇరాన్. ఈసారి మాత్రం ఏకంగా ముజ్తబాకు చెందిన వీడియో బయటకొచ్చింది. అంతేకాదు బయట నుంచి నేరుగా ఆయన వార్ రూమ్లోకి వెళ్లారు. ఆయన్ను చూసిన సైనిక అధికారులు కుర్చీ నుంచి పైకి లేచి నిలబడ్డారు. కమాండ్ సెంటర్లో ఇజ్రాయెల్ డిమోనా అణుస్థావరం మ్యాప్తో ముజ్తబా ఖమేనీ తొలిసారిగా ప్రత్యక్షమయ్యారు. ఆ టైంలో అధికారులకు సుప్రీం సూచనలిచ్చినట్టు కనిపిస్తోంది. డిమోనా అణు కేంద్రంగా పిలువబడి షిమోన్ పెరిన్ నెగేవ్ అణు పరిశోధనా కేంద్రం ఇజ్రాయెల్ దక్షిణ ఎడారి ప్రాంతంలో ఉంది. అందువల్ల అమెరికా నుంచి ఏదైనా దాడి జరిగితే డిమోనా కేంద్రాన్ని దెబ్బతీస్తామని పరోక్షంగా హెచ్చరించినట్టు కొందరు చెప్తున్నారు. ఇక అదే టైంలో అధికారులకు సుప్రీం సూచనలు ఇస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. మార్చిలో డిమోనా అణు కర్మాగారం సమీపంలో ఇరాన్ క్షిపణి దాడి చేసింది. దీనిపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అంటే IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ హెచ్చరిక జారీ చేసింది. కానీ అణు పరిశోధనా కేంద్రానికి నష్టం వాటిల్లినట్లు ఎలాంటి సూచనలు లేవు. అణు సౌకర్యాల విషయంలో పాటించాలని చెప్పి కోరడం జరిగింది. అంటే వాటి విషయంలో జాగ్రత్త పాటించాలని చెప్పి కోరడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. ఉన్నట్టుండి ముజ్తబా ఖమేనీ వీడియో బయటకు రావడం వెనుక ఏదైనా ప్లాన్ ఉందా అంటూ కొత్త చర్చ అయితే మాత్రం ఇప్పుడు ప్రారంభమైంది. దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. GBX ప్రెస్ అనే ఎక్స్ హ్యాండిల్ ఇరాన్ నుంచి విడుదల చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఇరాన్ అధికారిక లేదా ప్రభుత్వ మీడియా ఖాతా కావచ్చు, లేకపోతే IRGC ఛానల్స్ ఖమేనీ ఎక్స్ ఖాతా ఇంకెక్కడా ధృవీకరించలేదు. కనిపిస్తున్న ఈ వీడియో 100% AI ద్వారా రూపొందించబడిందని చెప్పి గ్రూక్ చెబుతోంది. మొత్తానికి ముజ్తబా ఖమేనీ వీడియోపై ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. చూడాలి మరి దీనిపై ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుందనేది.